ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మనము లలితా మహాత్రిపుర సుందరి ప్రాదుర్భావ నేపథ్యం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు బండాసుర వృత్తాంతము. బండాసుర వృత్తాంతము ముందు మన్మధుడు తగలబడిపోతాడు కదా! ఇందులో పరిశీలించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన్మధుడి స్థూల శరీరం దగ్ధమై పడి ఉంది. కానీ సూక్ష్మ శరీరంతో మన్మధుడు ఉన్నాడు. మళ్ళీ ఆయనకి ఏదో శరీరం వచ్చే వరకు ఆయన అలా ఉండాల్సిందే. ఈ స్థూల దేహంలో అంతకాలం మన్మథ భావం వ్యాపించిపోయింది. ఇప్పుడు అది పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. అహంకారంతో వచ్చిన మన్మథ దేహం శివుడి కంటి మంటల్లో కాలిపోయింది. ఆ బూడిద కుప్ప అక్కడ పడి ఉంది. అయితే శివుని గణాలలో చిత్రకర్మ అని ఒక ప్రమథుడు ఉన్నాడు. చిత్రకర్మ అంటే చిత్రం అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యమైన పనుల్ని చేసేవాడు. ఈయన శివుని గణాలలో ఉంటాడన్నమాట. ఆయన తిన్నగా వచ్చి ఈ బూడిద అంతటినీ కలిపి ఒక బొమ్మగా చేశాడు. ఆయన సామాన్యుడు కాదు. ప్రమథ గణాలలో ఒకడు. ప్రమథులు ప్రపంచమంతా వ్యాపించి ఉంటారు. మదనం అంటే మనం మజ్జిగని చిలికి వెన్న తీసి నెయ్యి చేస్తాము. మజ్జిగని మదనం చేస్తే వెన్న ఆవిర్భవించింది. మార్పు జరిగిందని అర్థం. మదనం అంటే మార్పు. ఎలాంటి మార్పు అంటే మదనం అద్భుతమైన మార్పు చేస్తారు. సృష్టి అంతా దీనితోనే నడుస్తోంది. వస్తువు ఉన్నట్టు ఉంటే ఏం లాభం లేదు. అది మళ్ళీ పరిణమించాలి. ఈ పరిణామం నిరంతరం జగత్తులో చేసే శివశక్తే ప్రమద శక్తి. అలాంటి ప్రముదులలో చిత్రకర్మ ఒకడు. కనుక ఆయన బూడిదలోంచి కూడా ఒక బొమ్మని తయారు చేశాడు. చేయగలిగే శక్తి ఉంటే బూడిదలోంచి కూడా జీవితాన్ని తీసుకురావచ్చని ఒక విజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రమదుడు కనుక ఆ బూడిదని బొమ్మగా తయారు చేసి తన శక్తితో దానికి ప్రాణం పోసి ఆ బొమ్మని వికృతాకారంగా తయారు చేశాడు. శక్తిని ఇచ్చాడు. ఆ రూపంలో వెంటనే ఒక కదలిక ప్రారంభమైంది. చిత్రకర్మ చాలా ఆనందపడి వాడితో నీకు నేను కొన్ని శక్తుల్ని ఇస్తున్నానని వాడికి కూడా రుద్రమంత్రాలని ఉపదేశించి జపతపాదులు చేయమన్నాడు. వాడికి తపస్సు చేయగానే చాలా శక్తులు వచ్చాయి. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఒక దుమ్ము ధూళి అంతా కలిసిపోయి రాక్షసుడిగా మారడం, వాడు తపస్సు చేసి ఇంత ప్రతాపవంతుడై బలవంతుడు అవ్వడమేమిటి అనుకుని ఇలా బూడిదతో తయారైన రాక్షసుణ్ణి చూసి బ్రహ్మదేవుడు భండ భండ అంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అన్నాడు. దీనికి చీదరింపు అనే అర్థం కూడా ఉంది. అది చూసి చిత్రకర్మ బ్రహ్మగారితో అలా అన్నారు కనుక వీడి పేరు బండాసురుడని అన్నాడు. వాడి పేరు బండాసురుడు అంటే ఆశ్చర్యకరమైన రాక్షసుడు. ఇతర రాక్షసులందరికంటే వీడికి కొంత ప్రత్యేకత ఉంది. బండ అనే దానికి తెలుగులో చూస్తే బండ. బండ అంటే ముద్దుబారుడుతనమని అర్థం. చేదరించుకోదగిన దుర్గుణాల కుప్ప బండాసురుడు. పోత పోసిన తమోగుణం, రజోగుణం కరడు కట్టకపోతే బండతనమే. వాడిలాగే ఉంటే పర్వాలేదు కానీ వాడికి కూడా తపస్సు ఒకటి ఉంది. అది తామసిక తపస్సు. వాడు శివభక్తుడే, వీడు శివభక్తుడే. అంటే వాడు తామసి, వీడు సాత్వికి. అంతే తేడా. సాత్వికమైన భక్తి తపస్సు మోక్షాన్ని ఇస్తాయి. తామసికమైన భక్తి వాడికి అప్పటికి సుఖంలా కనిపించినా ప్రపంచానికి మాత్రం చాలా ప్రమాదం. తరువాత వాడికి ప్రమాదం. రాజస భక్తికి ప్రయోజనం లేదు. అది మోక్షాన్ని ఇవ్వదు. కనుక సాత్విక భక్తి వైపు మనం వెళ్ళాలని పెద్దలు చెప్తూ ఉంటారు. తామసిక భక్తుడైన ఈ బండాసురుడు ఈ విధంగా శక్తిని సంపాదించాడు. ఆ శక్తి వల్ల ఆశ్చర్యకరంగా
వాడు సంకల్పించుకోగానే వాడి నుంచి మరో ముగ్గురు వచ్చారు. 2 మగ రాక్షసులు, 1 ఆడ రాక్షసి. ఆ సోదరుల పేర్లు విశుక్రుడు, విషంగుడు. లలితా సహస్రంలో వీరి పేర్లు వస్తాయి. వీరిద్దరూ ప్రధానంగా ఒకడు మంత్రి, ఒకడు సైన్యాధ్యక్షుడు. వీరిద్దరూ బండాసురుడికి కుడి ఎడమల శక్తులు. వీరిద్దరితో బండాసురుడు ఎలా ఉన్నాడో వ్యాసదేవుడు చెబుతున్నాడు. సంయుక్తః పాపలోభాభ్యాం మహామోహ ఇవోద్ధతః. మోహమంటే అజ్ఞానం. అజ్ఞాన రూపమైన మోహానికి పాపం, లోభం రెండూ జత కలిస్తే ఎలా ఉంటుందో బండాసురుడు వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అలా ఉన్నారని చెప్తున్నారు. మోహం అంటే పాపం, లోభం రెండూ ఉంటాయి. బండాసురుడంటూ ఉంటే విశుక్రుడు, విషంగుడు ఉంటారు. వచ్చిన వస్తువు నాదేనని దాచుకోవాలని తాపత్రయం లోపం. అది ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి లేదా వాడిది కూడా తనదిగా చేసుకోవడానికి చేసేవి పాపాలు. పాపము, లోభము మోహానికి అన్నదమ్ములు. ఎంత అద్భుతమైన ప్రతీకవాదాన్ని అందిస్తున్నారో మనము గమనించాలి. మహామోహము అనే మాటకి ఆధ్యాత్మిక పరిభాషలో అవిద్య అని అర్థం. అవిద్య అనే రోగక్రిమి ఉంటే పాపలోభాది జబ్బులు వస్తాయి. ఆ రోగం వస్తే ఏదో ఒక జన్మ ఎత్తుతూనే ఉండాలి. ఆ రోగరూపుడే భండాసురుడు. వాణ్ణి చంపాలి అంటే అవిద్య నాశనం కావాలి. ఈ కథనంతా ఆధ్యాత్మిక సాధనా పరంగా మనము అన్వయించుకోవాలి. కథాపరంగా ఆనందించాలి, ధర్మపరంగా స్వీకరించాలి. ఒకేసారి ఈ మూడింటిని మనము చేస్తూ ఉండాలి. అమ్మవారి ఉపాసన బండాసుర సంహారం కోసమే. అప్పుడు బండాసురుడు చచ్చాడంటే ఇప్పుడు మనలో బ్రతికి ఉన్నాడు. ఒక్క బండాసురుడేనా అని మన లోపలకు చూస్తే ఎందరో రాక్షసులు కనిపిస్తారు. కరడుగట్టిన రజోగుణ, తమోగుణ వికారుడైన బండాసురుణ్ణి చంపమ్మా, వాణ్ణి చంపితే గాని నాకు మోక్షం రాదు, నువ్వే తల్లి దిక్కు అని మనము అనుకోవాలి. ప్రతి వారు బండాసుర సంహారం కోసం ఉపాసన చేయాలి. ఆ బండాసురుడికి ఎన్నెన్ని రకాల అజ్ఞాన శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ సంహరించడానికి అఖండాత్మ శక్తి స్వరూపిణి అయిన జగదంబిక నుంచి ఎన్నెన్ని శక్తులు వస్తున్నాయో మనము పరిశీలించాలి. ఆవిడ నుంచి వస్తున్న ప్రతి శక్తికి నమస్కారం చేస్తే ఆ శక్తి శ్రవణ జానాదుల ద్వారా మన లోపలికి ప్రవేశించి మన లోపల ఉన్న బండాసురుడి సైన్యాన్ని నాశనం చేసి మనల్ని రక్షించాలి. బండాసురుడు రాగానే రాక్షసులందరికీ పండుగ జరిగింది. ఇప్పటి వరకు వారందరికీ సరైన వాడు దొరకలేదు. ఇప్పుడు వారంతా శుక్రాచార్యుని తీసుకొచ్చారు. రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు. ఆయన వచ్చి బండాసురుని రాక్షసులందరికీ రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అభిషిచ్య మహారాజం బండం చండ పరాక్రమం మహేంద్ర పర్వతోపాస్తే శూన్యకం నామపట్టణం. మరి నన్ను రాజుని చేశారు, నాకు ఒక రాజధాని ఉండాలని బండాసురుడంటే అక్కడ దగ్గర్లో మహేంద్ర పర్వతం అని ఒక పర్వతం ఉంది, అక్కడ ఒక పట్టణం కట్టండి అని చెప్పారు. వెంటనే రాక్షసులందరూ కలిసి అద్భుతమైన పట్టణాన్ని కట్టారు. దాని పేరు శూన్యక పట్టణం. అతనికి రాక్షస సేనలన్నీ సమకూరాయి. రథ, బట, గజ, తురగ ఇత్యాది దళాలన్నీ సమకూరాయి. పైగా 4 భార్యలు దొరికారు. వాడి భార్యల పేర్లు సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. ఈ 4తో కలిసి వాడు శూన్యక పట్టణాన్ని ఏలుతున్నాడు. బండాసురుడు ఇప్పుడు దేవతలపైకి దండెత్తాలి. దేవతలపై దండెత్తాలంటే సామాన్యం కాదు. మళ్ళీ వాళ్ళు తన మీదకి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తన రాజ్యంలో అంతటా ధర్మబద్ధమైన పాలన చెయ్యాలని ఒక ఆజ్ఞ చేశాడు. ప్రతి ఇంట్లో యజ్ఞాలు జరుగుతున్నాయి. ప్రతి వారు శివార్చన చేస్తున్నారు. బండాసురుడు కూడా నిత్యం శివార్చన ఇత్యాదులు చేస్తున్నాడు. ముందు దైవబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. బండాసురుడు ఇలా అర్చన ఇత్యాదులు చేస్తూ నెమ్మదిగా రాక్షసులందరినీ సమావేశపరిచి చెప్తున్నాడు. దేవతల్ని నాశనం చేయడమే మన పని.
నా దగ్గర తపశ్శక్తి కూడా ఉంది. ఇప్పుడు మనం ముల్లోకాల్ని అల్లల్లాడించాలి. దానికోసం మనం కొత్త రకమైన యుద్ధాన్ని చేద్దాము. ఇంతవరకు మన వాళ్ళంతా చాలా పొరపాట్లు చేశారు. మొరటుగా, నేరుగా ఆయుధాలు పట్టుకుని దేవతలపైకి వెళ్లారు. మనం అలా చెయ్యొద్దు అన్నాడు. మనకి బయో టెర్రరిజం అని కొత్తగా వస్తోంది. దీన్ని ఆనాడే బండాసురుడు చూపించాడు. ఆ బండాసుర తీవ్రవాదాన్ని సంపూర్ణంగా అంతమొందించమని మనము అంతా అమ్మవారిని ప్రార్థిద్దాము. అందరినీ సమావేశపరిచి తన ఇద్దరి తమ్ముళ్ళైన విశుక్రుని, విషంగుని పిలిచాడు. మనమేం చెయ్యాలంటే కనపడకుండా వాయు రూపంలో వెళ్ళి ప్రతి వారి ఊపిరిలోకి ప్రవేశించి లోపలికి వెళదాం. వారి లోపలికి వెళ్ళి వారిలో ఉన్న రసశక్తి తీసేద్దాం. రసశక్తి ప్రాణశక్తికి ఆధారం. ప్రాణశక్తి ఇంద్రియ శక్తులకు ఆధారం. దానివల్ల శరీరం పనిచేస్తుంది. కనుక రసంగాని తీసేస్తే నీరసం అవుతారు. ఇలా ప్రతి వారిలో రసం లాగేస్తూ ఉంటే వారు ఎండిపోతారు, బలహీనులవుతారు. అప్పుడు మనం అన్నింటినీ ఆక్రమించుకోవచ్చు. కాబట్టి ముల్లోకాలపై దాడి చేయాలి. వాడి తమ్ముళ్లతో చెప్తూ, మీరిద్దరూ భూలోకం, పాతాళలోకం వెళ్ళండి. నేను స్వర్గలోకానికి వెడతాను అని అన్నాడు. ప్రతి వారి శరీరంలోకి మనము ప్రవేశిద్దాం. వారి యొక్క తేజస్సుని, శక్తిని క్రమంగా క్షీణింపచేద్దాము అనగానే అన్నదమ్ములిద్దరూ మహోత్సాహంగా సేనలతో పాటు బయలుదేరారు. వారంతా వేల కొలది అక్షౌహిణి అసుర సేనలతో బయలుదేరారు. అందరూ ఇలాంటి కపట విద్యా ప్రవీణులే. స్వర్గలోకాన్ని కొట్టడం మహా కష్టం కనుక ముందుగా బండాసురుడు అక్కడికి వెళ్ళాడు. వారందరి ఊపిరిలోంచి లోపలికి ప్రవేశించి వాళ్ళ చిత్తంలోకి చేరి వారిని నెమ్మదిగా శుష్కింపచేయడం ప్రారంభించాడు. దానితో అందరూ కూడా నీరసులైపోయారు. రసశక్తి ఉంటేనే మనస్సు పనిచేస్తుంది. రసం క్షీణిస్తే అన్నీ పోతాయి. రసం క్షీణిస్తే అద్భుతమైన రసవంతమైన వస్తువుల్ని ఆస్వాదించలేని లక్షణం వస్తుంది. రసజ్ఞత లేకపోవడం కూడా దుర్లక్షణమే. కలియుగంలో ఇది బాగా కనిపిస్తుంది మనకి. ఎంతసేపు ఇంద్రియాల్ని సుఖపెట్టే విషయాలే తప్ప మంచి సాహిత్యం, సంగీతం, అద్భుతమైన లోతైన రసవంతమైన విషయాల్ని ఆస్వాదించే లక్షణం రాను రాను పోతోంది. పిల్లల్ని కూడా డబ్బు తయారు చేసే యంత్రంలా తయారు చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. దానితో శరీరాన్ని సుఖపెట్టడమే జీవితం అని చెప్తున్నారు. దానివల్ల హృదయమని ఒకటి ఉంటుందని, దానికి ప్రాణమని, ఆ ప్రాణానికి రసమని ఒకటి ఉంటుందని మర్చిపోతున్నారు. బండాసుర సంస్కృతి ఎంత వ్యాపిస్తోందో మనకి కనపడుతోంది. దేవతలందరిలో ఈ బండాసురుడు ప్రవేశించడం చేత అందరూ ఎలా తయారయ్యారంటే, ఉత్సాహ సకలా నష్ట మహదాలస్యమాగతం. ఎవరికీ ఉత్సాహం లేదు. ఉత్సాహం అంటే ఒక పనికి ప్రేరణ. ఏదైనా పని చేయాలంటే ఒక ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం అనేది రసశక్తిలో మొదటిది. సృష్టికి ఇవన్నీ కావాలి. మన్మధుడు పోయాడు అంటే కోరిక పోయింది. దీన్ని కామప్రళయం అని అంటారు. దానివల్ల మనిషికి ఉండాల్సిన రససిద్ధి, రసశక్తి లేదు. అందరికీ ఉత్సాహం పోయింది, బద్ధకం వచ్చింది. మహోత్సాహో మహాబలః అని విష్ణు సహస్రనామాలు. భగవత్ శక్తి మహోత్సాహం అది క్షీణించిపోయింది. రసస్వరూపుడు నారాయణుడు. రసో వై సహ అని చాందోగ్యోపనిషత్తు చెప్తోంది. రసమే నారాయణుడు. రసం క్షీణిస్తే ఉత్సాహం లేదు, బలము లేదు. మహోత్సాహం ఉంటే బలం ఉంటుంది. స్వర్గవాసుల ముఖాలన్నీ ఎండిపోయాయి. ఒక్కడి మొహంలో కూడా చిరునవ్వు, రసము కనిపించడం లేదు. సౌందర్యవంతులైన అప్సరసలు తిరుగుతున్నా ఒక్కరిలోనూ స్పందన లేదు, రసజ్ఞత లేదు. స్త్రీలకి కూడా భోగాలపై ఆసక్తి లేకుండా ఉంది. సంగీతం గాని, అమృతం గాని వేటి మీద వారికి కుతూహలం లేదు. వారి ముఖాలు ఎలా ఉన్నాయో చెప్తూ అలక్ష్మీకం అన్నారు. పెద్దవాళ్ళు చెప్పిన ప్రతీకవాదాన్ని చూడాలి. కాముడి తల్లి లక్ష్మీదేవి. సంపదంటూ ఉంటే కోరికంటూ ఉంటుంది. కోరికంటూ ఉంటే సంపదంటూ ఉంటుంది. కోరికను కూడా అనుకూల దృక్పథంతో చూస్తే
ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, ధర్మ విరుద్ధం కాని కామం నా స్వరూపం అని గీతావాక్యం. విష్ణు సహస్రనామాల్లో కామః కామప్రదః కాంతః కామః కామకృత్ అని చెప్పారు. ధర్మసమ్మతమైన కామం నారాయణ స్వరూపము. అధర్మమైన కామాన్ని తొలగించేవాడు ఆయనే. ఎప్పుడైతే బండాసురుడు అందరిలో వ్యాపించిపోయాడో అందరిలో లక్ష్మీ కళలు పోయాయి. దేవతా స్త్రీ ముఖాలన్నీ కోతి ముఖాల్లా తయారయ్యాయి. ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. సౌభాగ్య చిహ్నాలేవి ముఖంలో కనిపించడం లేదు. అక్కడున్న ఉద్యానవనాల గురించి చెప్తూ, రసం కేవలం జీవుల్లో మానవుల్లోనే కాదు, వృక్షాలలో శిలల్లో కూడా ఉంటుంది. ఆ రసం బట్టి శిలకి కళ ఉంటుంది. ఎప్పుడైతే వాటిలోకి కూడా ఈ అసురులు ప్రవేశించిపోయారో చెట్లు లతలు ఇవన్నీ వాడిపోయాయి. పళ్ళు లేవు, చిగుళ్ళు లేవు, అలాగే చక్కటి జలాశయాలు మొలకలు లేవు. స్వర్గంలో ఉన్న ఉద్యానవనం పేరు నందనోద్యానవనం. అదంతా ఆశ్చర్యకరంగా పువ్వులు తుమ్మెదలు లేకుండా శోభావిహీనంగా మారిపోయింది. స్వర్గంలో పరిస్థితి అలా ఉంటే భూలోకంలో ఉన్న మానవుల పరిస్థితి చెప్తున్నారు. శూన్యకం నుంచి బయలుదేరి బండాసురుడి సోదరుడి విశుక్రుడు భూలోకానికి వచ్చాడు. వీడు మొత్తంగా భూమిలో ప్రవేశించగానే ఇక్కడ ఇంచుమించు అదే పరిస్థితి. అన్యోన్యంగా ఉండాల్సిన అనురాగం పోయింది. నీరస స్థితి ఉంటే ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే రసం పోయిందో ఒకరంటే ఒకరికి పడని స్థితి, విముఖత వచ్చింది. ప్రేమ అనేది దెబ్బతిన్నది. మానవ సంబంధాలన్నీ చెల్లాచెదురైపోయాయి. భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి విముఖత ఏర్పడి క్రమంగా అది విస్తరించి గురువులకి శిష్యులకి ఇలా అన్ని సంబంధాలు చెల్లాచెదురైపోయాయి. ఇవన్నీ బాగుపడాలంటే అమ్మవారు రావాలి. స రాగః క్వాపి కస్యాపి నచ సౌహార్ద భాషితం. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం లేదు విశుక్రుడు చేసిన పని వల్ల. ఒక్కడు కూడా నవ్వుతూ మాట్లాడడం లేదు. దుర్ముఖం అంటే చూడాలి అని అనిపించే లక్షణం వారిలో ఉండటం లేదు. సంపదల మీద కోరికలు పోయాయి. కోరిక ఉన్నా లేకపోయినా కూడా ప్రమాదమే. ఇప్పుడు బండాసుర లక్షణాలని వైరాగ్య లక్షణాలుగా చూపించేవారు. చాలా మంది మనకి కనిపిస్తారు. ఒకరంటే ఒకరికి పడదు. ఏమైనా అంటే నాకు ఎవరి మీద మమకారం లేదండి అంటారు. 3 పూటలా తిండి పెడుతూ ఉంటే ఈ మాట వస్తూ ఉంటుంది. ఈ తిండి ఆపితే ఎవరు పెడతారా అని మమకారం అప్పుడొస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ధర్మబద్ధమైన మమకారం లేకపోవడం ద్రోహం. ప్రపంచానికి అది చాలా ప్రమాదం. వైరాగ్యం కూడా వికారంగా ఉండే యుగం పేరు కలియుగం. మన పెద్దవాళ్ళు జ్ఞాన వైరాగ్యాలు అన్నారు కానీ వైరాగ్య జ్ఞానాలు అనలేదు. జ్ఞానంతో కూడిన వైరాగ్యం వేరు. జ్ఞానంతో కూడిన వైరాగ్యంలో సృష్టి మీద ప్రేమ ఉంటుంది. మోహం పోతుందేమో కానీ ప్రేమ ఉంటుంది. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ప్రేమ రూప ప్రియంకరి అని అమ్మవారికి పేరు. సృష్టిలో ఒక గొప్ప సిద్ధాంతం వెనకాల కూడా ఒక భయంకరమైన విపరీత కోణం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఏముంది ఈ జీవితంలో అని పనికిరాని వేదాంతం మన సంస్కృతి చెప్పలేదు. రసవంతంగా బ్రతకాలని చెప్పింది. ఇది అర్థం చేసుకోలేక ఆధ్యాత్మికవాదం అనే పేరుతో ఒక నీరసవాదం తయారవుతోంది. మనము దీని నుండి బయటపడాలి. ఈ రాక్షసులు ఆ మానవ సంబంధాల్ని చెల్లాచెదురు చేస్తున్నారు. మళ్ళీ ఆరోగ్యవంతమైన మానవ సంబంధాలు ఏర్పడితేనే ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. ధర్మం ఉంటేనే లోకం ఉంటుంది. చక్కని కర్మ ఉంటేనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితేనే జ్ఞానం. వీటన్నిటికీ ఒకదానికొకటి ఆంతరింగికమైన సంబంధం ఉంది. భూలోకంలో ఉన్న ఇళ్లలో ఈ రాక్షసుల పని వల్ల అన్ని చోట్ల మొత్తం కళలన్నీ పోయాయి. పరస్పరమైన అనురాగాలు లేకపోతే కలహాలు ఉంటాయి. కలహం ఎక్కడుంటే జ్యేష్ఠాదేవి అక్కడుంటుంది. పరస్పరం పడని మనుషులు ఒక చూరు కింద బ్రతికితే అక్కడ అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. అలక్ష్మీహి కలహాదార అని చెప్పారు. అలక్ష్మి అంటే దరిద్రం. అలక్ష్మి చాలా రూపాలు. ఈ విధంగా భూలోకంలో ఉన్న గృహాలన్నీ ఎలా అయ్యాయో చెప్తూ
ఇళ్ల మీద శ్రద్ధ లేదన్నారు. దానివల్ల ఇళ్లు పాడైపోయాయి. ఇళ్లల్లో మొలవరాని మొక్కలు మొలుస్తున్నాయి. విష వృక్షాలు మొలుస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గడ్డి మొలిచిపోతోంది. జిల్లేళ్లు మొలుస్తున్నాయి. ఇళ్ల మీద గ్రద్దలు, కాకులు మొదలైనవి అరుస్తూ తిరుగుతున్నాయి. పైగా తిండి తిందామా అంటే అన్నపుష్టి పోయింది. ఇప్పుడు మనం చూస్తే ఇలాంటివన్నీ నేడు కనిపిస్తున్నాయి. వేటిలోనూ రసము ఉండదు. ఈ యుగంలోనే వీటిని మనం చూస్తున్నాము. కృత్రిమ కృత్రిమ పద్ధతుల్లో పండించే నేటి పంటలకు కూడా రసం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బండాసురుడు చేసి చూపించాడు. ఇలాంటి వైపరీత్యాలు కాలంలో ఎన్నో మార్లు జరిగాయి. ఆ జరిగిన వాటిల్లోంచి పాఠాలు నేర్చుకుంటే ఇప్పుడైనా బాగుపడే అవకాశం ఉంటుందని దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. భూలోకంలో ఉన్న సస్యాలన్నీ నష్టమైపోతున్నాయి. ఉద్యానవనాలు నీరసపడిపోతున్నాయి. పద్మాలు వికసించడం లేదు. కొలనులన్నీ పాచిపట్టి పాడైపోయి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ జల, వాయు, భూమి మొదలైనవన్నీ కాలుష్యంతో ఉన్నాయి. భుక్తం న పోషకం తేషామన్నా యజని దేహినాం. అన్నానికి పోషకత్వం పోతోంది. అలాంటి పోషక విలువలు లేని ఆహారాన్ని చూస్తూ ఉంటేనే రుచించడం లేదు. అద్భుతమైన భోజన పదార్థాలు ఉన్నప్పటికీ రుచి కలగడం లేదు. అందరి ముఖాలు పాలిపోయి కనిపిస్తున్నాయి. పురుషుల ముఖాల్లో గడ్డాలు, మీసాలు లేవు. శౌర్యం పోయి యుద్ధ భీరువులైపోయారు. భూమి అంతా బీడుగా మారిపోతోంది. పుణ్య జంతువులు కనిపించడం లేదు. మనకి ఈ రోజుల్లోనే పుణ్య జంతువులైన గోవులు కనిపించడం తగ్గిపోతోంది. ఒక పర్వదినం వస్తే దేశవాళీ ఆవు పాలు కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. పుణ్య జంతువులు లేకపోతే భూమికి శక్తి ఉండదు. భూమికి శక్తి లేకపోతే రసం ఉండదు. గోరక్షణ కోసం ప్రతివారు పూనుకోవాల్సిన సమయంలో మనము ఉన్నాము. ఇక ఏవైతే ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న దేవతా బింబంలోంచి శక్తులు పోతాయో వాటిని ఇళ్లలో తిప్పుకుంటూ ఉన్నారు. సునక, సూకర, మార్జాల కుక్కుటములు, కుక్కలు, పందులు, పిల్లులు, కోళ్ళు వీటిని ఇళ్లల్లో ఒళ్ళో పెట్టుకుని ముద్దులు పెట్టుకునేవారు. వాటి వల్ల జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు అయినా సరే వాటిని వదలని వాళ్ళు ఉన్నారు. అన్నీ గొప్పవే, కానీ ఏవి ఎక్కడ ఉంటే అక్కడ అవి గొప్పవి. అవి కూడా భగవత్ స్వరూపాలే అని నమస్కారం చేసిన గొప్ప సంస్కృతి మనది. కుక్కల రూపంలో ఉన్న రుద్రికి నమస్కారం అని రుద్రం చెప్తోంది. ప్రతిదాన్ని ఉండవలసిన స్థానంలో ఉంచాలి. క్షేత్ర రక్షణకి, ధన రక్షణకి కుక్కల్ని పోషిస్తే ఒక పుణ్యం చెప్పారు. బలిబుక్కులు అని వాటికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. అమ్మవారికి అర్చన చేసిన తర్వాత బలి భోజనం వాటన్నిటికీ పెట్టాలి. వేదములు కూడా శ్వానములై అనగా కుక్కలై కనిపించాయన్నారు. అక్కడి వరకే ఆ మర్యాద. అలా కనపడ్డాయని చెప్పి మన ఇంట్లో దేవతా మందిరాల్లోకి తీసుకొస్తే సంప్రోక్షణ చెయ్యాలని శాస్త్రం. ఈ విధంగా విశుక్రుడు భూలోకంలో అందరినీ నిర్వీర్యుల్ని చేశాడు. పాతాళ లోకంలోకి వెళ్లిన విషంగుడు అక్కడున్న నాగజాతులు అందరిలో కూడా ఆనందం అనేది లేకుండా చేశాడు. ప్రతి వాడిలో దిగులు, కోపం, వీలు దొరికితే ఏడవడం, కదిలిస్తే కోపగించుకోవడం, ఈ 2 గుణాలే అందరిలోనూ కనిపిస్తున్నాయి. విశుక్రుడు అంటే తేజోరహితుడు అని అర్థం. విషంగుడు సంగము అంటే సంపర్కం. సంగము, సత్సంగము, దుస్సంగము, నిస్సంగము, విషంగము. సృష్టిలో సంగము లేకుండా ఎవరు ఉండలేరు. ఏ సంగము లేకపోవడం నిస్సంగం. నిస్సంగం అనేది చాలా గొప్ప మాట. సంగము లేకపోవడం వేరు, సంగము అవసరం లేకపోవడం వేరు. మనం లేని వాళ్ళమా, అవసరం లేని వాళ్ళమా అని ఆలోచించుకోవాలి. జ్ఞానస్థితిలో కైవల్యానికి ఎవడైతే చేరాడో వాడు ఆ పరమాత్మతోనే సంగం పెట్టాడు కనుక వాడికి ఏం అక్కర్లేదు. కానీ ప్రపంచంలో తిరుగుతున్న మనకు సంగము అవసరం కనుక సత్సంగము కావాలి. అసలు ఎవరు నాకు పడరు, నా మానాన నేను ఉంటాను అంటే వాణ్ణి విషంగుడు అంటారు. అలాంటి వాడికి ఏ ఒక్కడితో సత్సంబాలు ఉండవు. సత్సంబంధాలు లేకుండా ఉండే స్వభావమే విషంగుడు.
వీరంతా ఇలా ముల్లోకాల్ని పీడిస్తూ ఉన్నారు. రసము ఎప్పుడైతే పోయిందో ధర్మం, అర్థం, కామం త్రివర్గాలు క్షీణించిపోయాయి. 3 వర్గాలు రసాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. ఇక్కడ రసవైభవం గురించి లలితోపాఖ్యానం అద్భుతంగా వివరించింది. మనలో రసమంటూ ఉంటేనే ప్రీతి, ఉత్సాహం ఇవి కలుగుతాయని చెప్తోంది. చివరికి భగవంతుడి మీద ప్రీతి కలగాలన్నా మనలో రసం ఉండాలి. భగవద్భక్తి కూడా రసమే. రసో వై సహ అంది వేదం. రస హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని వేదవాక్యం. ఆ రసాన్ని ఎవరైతే పొందుతున్నారో వారు ఆనందిస్తున్నారు. రసమంటే అనుభూతి, అనుభూతి అంటే ఆనందం. పరమేశ్వరుడే రసస్వరూపుడు. మనలో రసముంటేనే ఆ మహారసాన్ని అందుకోగలం. రాముడి కథో లేదా కృష్ణుడి కథో చెప్తూ ఉంటే మనస్సు కరిగి ఆ పరమాత్మ వైపు ప్రేమ పుట్టాలంటే మనలో రసం ఉండాలి. లోకంలో కావ్యాలు, శాస్త్రాలు, సంగీతాలు, నాట్యాలు అన్నీ పోతున్నాయి. పైగా అద్భుతమైన వస్తువులు ఎవరూ సేకరించడం లేదని చెప్పారు. రసప్రకృతి క్షీణించడం వల్ల ఇవన్నీ నెమ్మదిగా పోయాయి. తాని సర్వాణి బండేన నాసితాని తనూభృతాం. ఇలా అన్నీ నాశనమయ్యాయి. జిడ్డు అనేది పోయిందన్నారు. జిడ్డునే స్నేహం అంటారు. స్నేహం అంటే వదలకుండా జిడ్డులా అంటుకుంటుంది. దాన్ని తెలుగులో నెయ్యము అంటారు. నెయ్యి అని కూడా అంటారు. వాటి మీద కూడా వాడు ప్రభావాన్ని చూపించాడు. ఉండాల్సిన జిడ్డుతనం వాటిల్లో కూడా పోయింది. చెట్లకి, విత్తనాలకి క్రమంగా జీవం పోయింది. ఇక్కడ రసం గురించి చెప్తున్నారు. రసమే జీవులలో ప్రాణస్వరూపంగా ఉంటుంది. ఈ రసం ప్రతి వారిలో ఉంది కనుకనే జీవితం సాగుతోంది. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని విష్ణు సహస్రం చెప్తోంది. ఆ ప్రాణ స్వరూపమే రసము. ఆ ప్రాణశక్తి క్షీణించిపోవడం వల్ల అన్నీ అలా కనపడుతున్నాయి. ఆ రసాన్ని ఆరాధించాలి. రసస్వరూపిణి తల్లి, ఆ చిదేక రసరూపిణి రావాలి. పురాణాలలో వేదమంత్రాన్ని చూపిస్తున్నారు. వేదమంత్రం ప్రాణం అంటే చేష్టను కలిగించినది. ప్రాణితి చేష్టం కరోతి అని అర్థం. ప్రాణము అంటే చేష్ట అయినది. చేష్టను కలిగించాలంటే లోపల రసము ఉండాలి. నీరసంగా ఉన్నవాడు ఏ చేష్ట చెయ్యలేడు కనుక చేష్ట అందరికీ అంతటికీ ఆధారమైనది రసం. అది క్షీణించుకుపోతోంది. రసము ప్రాణాత్మకం, అదే ప్రాణదము. రసమే ప్రాణాన్ని ఇస్తుంది. రసస్వరూపుడైన నారాయణుని ప్రాణద ప్రాణః అనడం ఈ మాటలో అర్థమవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే సర్వం నీరసమైపోయిందో దేవతలంతా కలిసి స్థితికారకుడైన నారాయణుని దగ్గరికి వెళ్ళారు. స్వామి రక్షించవయ్యా అని ప్రార్థించారు. ముందు చేయాల్సింది ఆ రాక్షసుల్ని సంహరించాలి. ఎంత ప్రతాపాన్ని చూపించినా వాళ్ళని ఏమీ చేయలేము. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ రాజ్యంలో మాత్రం ధర్మంగానే ఉన్నారు. వేరే వాళ్లపై దాడి చేస్తున్నాడు. అది రాజధర్మంలో భాగమే కనుక వాడిని ఏమీ అనలేము. అది వాడి దగ్గర ధర్మం బాగుంది కనుక నేను వాడిని ఏం చెయ్యలేనని చెప్పాడు నారాయణుడు. ధర్మబలం ఉంటే దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. అధర్మం వస్తే బలహీనమైపోతారు. శివగీతలో రాముడు శివుని ప్రత్యక్షం చేసుకుంటే నన్నెందుకు పిలిచావయ్యా అంటే రాముడు నేను ఎవరినైతే కొట్టాలో వాడు నీ భక్తుడే, నేను నీ భక్తుణ్ణే, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు రామునితో శివుడు నీ శత్రువులో అధర్మం ఉంది, అది నీ అదృష్టమయ్యా అన్నాడు. అధర్మం ఉంటే వాడిని తొందరగా కొట్టవచ్చు. మరి నిన్ను వాడు నమ్ముకున్నాడు కదా, అంటే నమ్ముకున్నాడు కాబట్టే నీ చేతిలో ప్రాణాలు వదిలి ముక్తి పొందుతాడు అన్నాడు. ఇవన్నీ రహస్యాలు. దైవం యొక్క రచన మన ఊహకి అందదు. అదో అద్భుతమైన ప్రణాళిక. అధర్మం అన్నిటికంటే బలీయమైన శత్రువు. సుందరకాండలో హనుమంతుడు లంకారాజ్యంలోకి ప్రవేశించి సభలోకి వెళ్ళేటప్పటికి రావణుని చూసి ఆశ్చర్యపోతాడు. అహో అహో తేజం అహో ధైర్యం, ఏమిటా తేజస్సు, ఏమిటా ధైర్యం, ఏమిటా పరాక్రమం, ఈయన ముల్లోకాలని కలకాలం ఏలేటంత గొప్పవాడు, కానీ ఏం లాభం,
అధర్మం అనేది వీడి దగ్గర బాగా ఉంది. కనుక వీడికి వినాశకాలం వచ్చింది అన్నాడు. అన్ని బలాల కంటే ధర్మ బలమే గొప్పది అని రామాయణం నిరూపించింది. ఇక్కడ బండాసురుడికి ధర్మబలం గట్టిగా ఉంది. కానీ ఇతరుల మీద దాడి చేయడం అధర్మమైనప్పటికీ క్షత్రియ రాజధర్మంలో అన్యాక్రమణం అనేది పెద్ద దోషంగా కనపడదు. కానీ పరిణామంలో అది దోషమే. చివరకు బండాసురుడు ఎలాగూ దెబ్బతింటాడు. అది వేరే విషయం. కానీ ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించి నారాయణుడు వెంటనే తన తన నుంచి ఒక మాయాశక్తిని సృజించాడు. ఆయన మాయని సృష్టించి దానితో నువ్వు తిన్నగా శూన్యక పట్టణంలోకి వెళ్ళి వాళ్ళని మోహంలోకి లాగు అని చెప్పాడు. మన జీవితంలో సాధనకి కావాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు ఇందులో చెప్తున్నారు. బండాసురుడు కూడా శివోపాసన ఇత్యాదులు చేశాడు. అవిద్యతో కూడిన జీవుడు కూడా భగవదుపాసన చేస్తాడు. ఎందుకంటే ఇహంలో సుఖంగా ఉండాలి, నాకు అన్నీ బాగుండాలి అని చేస్తాడు. మనలోనే వాడు ఉన్నాడు. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. నారాయణుడు పంపించిన మోహిని బయలుదేరింది. ఈ మోహిని ముందు చెప్పుకున్న శివమోహిని, జగన్మోహిని కాదు. ఆవిడ నారాయణుడి నుంచి వచ్చిన ఒక మాయా విలాసం. ఆవిడ వెళ్లి ఆ శూన్యక పట్టణంలో ఒక తోటలో కూర్చుని పాడుతోంది. వాళ్ళ తోటలు, వాళ్ళ రాజ్యాలు మాత్రం బాగానే ఉన్నాయి. రాక్షసులైనా వాళ్ళ రాజ్యాల్ని బాగా ఉంచుకుని ఇంకొకరిది నాశనం చేస్తారు. కానీ తమ స్వార్థం కోసం తమ రాజ్యాన్ని కూడా నాశనం చేస్తున్న వాళ్ళు మనకి కలియుగంలో కనిపిస్తున్నారు. వీళ్ళని రాక్షసులతో కూడా పోల్చకూడదు. బండాసురుడి కంటే భయంకరమైన వీళ్ళని సంహరించడం కోసం ఎంత బలంతో రావాలో అమ్మవారు. తోటలో పాట పాడుతున్న ఆ మోహిని దగ్గరికి బండాసురుడు వెళ్ళాడు. మొత్తం అన్నీ మర్చిపోయాడు. ఆమె యొక్క మోహంలో పడ్డాడు. అటు తర్వాత ఆ మోహినితో పాటు కొన్ని శక్తులు వచ్చాయి. వారితో అన్నదమ్ములందరూ ఆనందిస్తున్నారు. ఎప్పుడైతే సుఖం మరిగారో తపస్సు పక్కకి పోతుంది. లోకంలో కూడా ఎవరైనా దరిద్రంలో ఉన్నప్పుడు పూజలు, పునస్కారాలు చేస్తారు. అవి తీరాక మనిషిలో అలసత్వం ప్రవేశిస్తుంది. సుఖం మరగ్గానే భగవత్ కార్యాలకి సంబంధించిన పనులు విడిచిపెడతారు. భగవత్ కార్యం మరవగానే తపస్సులు క్షీణిస్తాయి. అప్పుడు ఎదుటివాడికి దాడి చేయడం సులభం. నారాయణుడు అదే చేస్తున్నాడు. ఇదో వ్యూహం. బండాసురుడు, అతడి వారు అందరూ ఈశ్వరార్చన మానేశారు. అంతకాలం చేసిన యజ్ఞాలు పక్కకి పోయాయి. యథా రాజా తదా ప్రజ. అప్పుడు అక్కడ ఆ రాజ్యంలో ధర్మం క్షీణించింది. వాళ్ళకి నాశన కాలం మొదలైంది. ఓం శ్రీమాత్రే నమః. ఇంద్రాదులచే అమ్మవారి ఆరాధన అనేది రేపటి రోజున చదువుకుందాము. అందరికీ నమస్కారం అండి.